కుంభరాశి వారికి జూన్ 8 సోమవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. అలాగే రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న ముగ్గురు వ్యక్తుల ప్రవర్తన మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే అవకాశం అయితే ఉందన్నమాట. మీరు నమ్మిన వారిలో కొందరు మీ గురించి వెనక మాట్లాడడం, మీ విజయాన్ని చూసి అసూయపడడం లేదా మిమ్మల్ని చిన్నచూపు చూడాలని ప్రయత్నించడం జరుగుతుంది. జ్యోతిష సూచనల ప్రకారం ఆ వ్యక్తుల పేర్లు నేను కొన్ని అక్షరాల రూపంలో తెలియపరుస్తానండి. ఏ అక్షరం అనమాట, ఏ లెటర్. ఈ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ నిర్ణయాలను ప్రశ్నిస్తూ మానసిక ఒత్తిడి కలిగించే అవకాశం అయితే ఉంది. ఇంకా ఎస్ లెటర్. ఈ వ్యక్తి విజయాలను చూసి అసూయ చెందడం లేదా మీ గురించి అపోహలు సృష్టించే ప్రయత్నం చేయొచ్చు. ఆర్ అక్షరం. ఈ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి అనుకోకుండా లేదా ఉద్దేశపూర్వకంగా మీ పనులకు ఆటంకం కలిగించే పరిస్థితి కూడా రావచ్చు అనమాట. అయితే ఈ రాశివారు భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదండి. మీ తెలివితేటలు, సహనం మరియు సమయస్ఫూర్తి వల్ల మీరు ఈ పరిస్థితులను అధిగమించే అవకాశం ఉంది. ప్రతి మాటను నమ్మకుండా ప్రతి విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. రేపటి రోజు మీ వ్యక్తిగత రహస్యాలు, ఆర్థిక విషయాలు, భవిష్యత్తు ప్రణాళికలను అందరితో పంచుకోకుండా ఉండండి. మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసుకునే వారు కూడా ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, మిమ్మల్ని కిందికి లాగాలని చూసేవారి కంటే మిమ్మల్ని పైకి తీసుకెళ్లే వారి మీద దృష్టి పెట్టండి. మీ ఆత్మవిశ్వాసమే మీకు అతిపెద్ద రక్షణ. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మీ వైపే ఉంటుంది. కుంభరాశి వారు ఈ వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. అలాగే చివరిలో ఒక చిన్న పరిహారం చెప్తాను, తప్పకుండా వినండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు పూర్తిగా కుంభరాశి వారి దిన ఫలితాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారి జ్యోతిష చక్రంలో అత్యంత ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా చెప్పబడతారు. వీరు సాధారణంగా అందరికంటే భిన్నంగా ఆలోచిస్తారు. ఇతరులు ఒక కోణంలో ఆలోచిస్తే కుంభరాశి వారు మరొక కోణంలో ఆలోచించే స్వభావాన్ని కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు, కొత్త అవకాశాలకు వెతకడం వీరి ప్రత్యేకత. ఇప్పుడు కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక, కుంభరాశి వారు చాలా తెలివైన వారండి. స్వతంత్ర భావాలు కలిగిన వారు. ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకుండా తమ సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారన్నమాట. వీరు బయటకు గంభీరంగా కనిపించినప్పటికీ లోపల మాత్రం చాలా సున్నితమైనటువంటి మనసు కలిగి ఉంటారు. ఒకసారి ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు, కానీ మోసం జరిగితే మాత్రం మళ్ళీ వారిని నమ్మడానికి చాలా సమయం తీసుకుంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. సమాజం కోసం ఏదైనా చేయాలనే ఆలోచన కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఈ రాశికి అధిపతి ప్రధాన దేవుడు శనిదేవుడు. అందువల్ల శని అనుగ్రహం కుంభరాశి వారికి చాలా ముఖ్యమైనది. శనిదేవుడి కృప ఉంటే కష్టపడి చేసిన పనులకు గొప్ప ఫలితాలు లభిస్తాయని విశ్వసిస్తారు. కుంభరాశి వారికి కలిసి వచ్చేటువంటి దేవతలు, దేవుళ్ళు శనిదేవుడు, పరమశివుడు, హనుమంతుడు, శ్రీ వెంకటేశ్వర స్వామివారు. అయితే ఈ దేవతల, దేవుళ్ళ ఆరాధన చేసుకోవడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు మానసిక ప్రశాంతత పెరుగుతుందని భక్తులు నమ్ముతారు. రేపటి రోజున చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజలు వచ్చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా జపించుకుంటూ ఉండండి. శివలింగానికి నీరు లేదా బిల్వదళాలు సమర్పించండి. సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. పక్షులకు ధాన్యం వేయండి. మీ శక్తికి తగ్గట్టు అన్నదానం చేయండి. తల్లిదండ్రులకు లేదా పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. రేపటి రోజున ఎవరితో జాగ్రత్తగా ఉండాలంటే కనుక, జ్యోతిష్య సంబంధిత సాధారణ సూచనల ప్రకారం రేపటి రోజు కొంతమంది వ్యక్తులతో మాటల విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా ఎం లెటర్, ఆర్ లెటర్, కే లెటర్ ఇటువంటి వ్యక్తులతో రేపటి రోజున, ఇటువంటి అక్షరంతో ఉన్నటువంటి వారితో రేపటి రోజున తగు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. కేవలం జ్యోతిష సంప్రదాయాలు చెప్పే సాధారణ సూచనలు మాత్రమే, ఇవి ఖచ్చితమైనటువంటి భవిష్యవాణులు కాదు. అందువల్ల ఎవరిపైన అనుమానం పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరితో మర్యాదగా ఆలోచించి మాట్లాడడం చాలా మంచిది. ఇక ఈ యొక్క రాశి వారికి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు కుంభరాశి వారి కిందికి చెందుతారండి. ఈ యొక్క రాశి వారి ప్రత్యేకత ఏమిటంటే, ప్రత్యేక లక్షణాలు. కొత్త ఆలోచనలను చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం, స్నేహితులకు విలువ ఇవ్వడం, సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే ఆసక్తి. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గిపోవడం. ఇక రేపటి రోజున మీకు అదృష్ట రంగులు వచ్చేసి లేత నీలం రంగు, ఆకుపచ్చ రంగు శుభప్రదంగా భావించబడతారు. ఈ రంగుల వస్త్రాలు ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి పనుల్లో ఏకాగ్రత కలిగే అవకాశం ఉందని జ్యోతిష సంప్రదాయాలైతే చెప్తున్నాయన్నమాట. రేపటి రోజు కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య 4 మరియు 8. ఈ సంఖ్యలు కుంభరాశి వారికి అనుకూలంగా భావించబడతాయి. రేపటి రోజున మీకు వాయువ్య దిక్కు నార్త్ వెస్ట్ మరియు పశ్చిమ దిక్కు వెస్ట్ ఇటువంటి వైపు చేసే ప్రయాణాలు మీకు శుభప్రదంగా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఉద్యోగం, వ్యాపారం, విద్య లేదా కుటుంబ అవసరాల కోసం ఈ దిశల్లో ప్రయాణించాల్సి వస్తే కనుక అనుకూల సమయం, అనుకూల ఫలితాలు పొందే అవకాశం కూడా ఉందన్నమాట. అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అంటే ఒక విషయం మాత్రం ముందుగా గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా ఫలానా వ్యక్తి గురించి అని కాదు. జ్యోతిష్య సూచనలు ప్రకారం కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు కలిగిన వ్యక్తులతో రేపటి రోజు మాటల విషయంలో, ఆర్థిక వ్యవహారాల్లో
వ్యక్తిగత రహస్యాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచన కనిపిస్తుందన్నమాట. మొదటి వ్యక్తి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు. ఈ వ్యక్తి మీకు చాలా సన్నిహితుడిగా కనిపించవచ్చు, కానీ మీ విజయాలను చూసి లోపల అసూయం చెందే అవకాశం ఉంది. మీరు చెప్పిన విషయాలను మరొకరికి చెప్పడం లేదా మీ గురించి అపోహలు కలిగించే ప్రయత్నం చేయడం జరగవచ్చు. ఇక రెండవ వ్యక్తి ఆర్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు. ఈ వ్యక్తి వల్ల చిన్న విషయం పెద్ద సమస్యగా మారే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా డబ్బు, కుటుంబం లేదా ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు అపార్థాలు ఏర్పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. అందువల్ల ఈ వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఇక రేపటి రోజున ఎం అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఉన్నటువంటి పేరున్నటువంటి వ్యక్తితో ఈ వ్యక్తి మీ ప్రణాళికలకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. మీరు అనుకున్న పనులు ఆలస్యం కావడానికి లేదా మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి కారణమయ్యే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అయితే కుంభరాశి వారు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఎస్ మరియు ఆర్ మరియు ఎం అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తి మీకు హాని చేస్తారనే అర్థం కాదు. ఇది కేవలం జ్యోతిషపరమైనటువంటి సాధారణ సూచన మాత్రమే. మీ రహస్యాలను అందరితో పంచుకోవద్దండి. ఆర్థిక విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కోపంతో వెంటనే స్పందించవద్దు. విన్న ప్రతిదాన్ని నిజమని నమ్మొద్దు. మీ లక్ష్యాలపై మాత్రమే దృష్టి పెట్టండి. అయితే ఈ రంగాల వారికి రేపటి రోజున అనుకూలంగా ఉండేటువంటి కొన్ని రంగాలు, ప్రతికూలమైనటువంటి ఉండే రంగాల గురించి తెలుసుకుందాం. అనుకూలంగా ఉండే రంగాలు వచ్చేసి ఉద్యోగ రంగం, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, బ్యాంకింగ్, ఐటీ, సాఫ్ట్వేర్ మరియు పరిపాలన విభాగాలు పనిచేసే వారికి అనుకూల సమయం. నిలిచిపోయినటువంటి పనులు పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా లభించవచ్చు. ఇక విద్యారంగంలో ఉన్నటువంటి వారికి, విద్యార్థులకు, ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఏకాగ్రత లభించే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి కూడా పెరుగుతుందండి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఆన్లైన్ వ్యాపారాలు, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, డిజిటల్ సేవలు, టెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసే వారికి లాభదాయకమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఇక వ్యవసాయ రంగం అంటే వ్యవసాయదారులకు కొత్త ప్రణాళికలు, పంటలకు సంబంధించినటువంటి మంచి సమాచారం అందే అవకాశం అయితే ఉంది. కష్టానికి తగినటువంటి ఫలితం వచ్చే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. ప్రతికూలంగా ఉండే రంగాలు వచ్చేసి భాగస్వామ్య వ్యాపారాలు, పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసేవారు, ఒప్పందాలు, లాభాల పంపకం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న అపార్థాలు పెద్ద సమస్యకు దారితీయవచ్చండి. రియల్ ఎస్టేట్ రంగం అంటే భూములు, ఇల్లు, స్థలాల కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. పత్రాలను పూర్తిగా పరిశీలించకుండా నిర్ణయం తీసుకోవద్దు. ఇక స్టాక్ మార్కెట్ మరియు అధిక రిస్క్ పెట్టుబడులు, తొందరపడని పెట్టుబడులు కానీ ఈ సమయంలో ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. అనుభవం ఉన్న వారికి సలహాతో మాత్రమే ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఇక రవాణా మరియు ప్రయాణ రంగంలో డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ వ్యాపారులు, అలాగే తరచూ ప్రయాణాలు చేసేవారు వాహనాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున సోమవారం కావడంతో కుంభరాశి వారు పరమశివుని ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వడం చాలా మంచిదండి. అలాగే కుంభరాశి వారికి అధిపతి అయినటువంటి శనిదేవుని అనుగ్రహం కోసం కూడా కొన్ని చిన్న పరిహారాలు చేయవచ్చు. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా సూర్యోదయం తర్వాత స్నానం చేసి శివాలయాన్ని దర్శించండి. శివలింగానికి స్వచ్ఛమైనటువంటి నీటితో అభిషేకం చేసి 3 లేదా 5 బిల్వదళాలను సమర్పించండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. లేదా మనశ్శాంతి, ధైర్యం ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతాయని విశ్వసిస్తారండి. ఇక శని అనుగ్రహం కోసం కుంభరాశి వారికి అధిపతి దేవుడు కావడంతో, శనిదేవుడు కావడంతో సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారనమాట. ఓం శం శనీశ్వరాయ నమః అని 11 లేదా 21 సార్లు జపించండి. ఇక హనుమంతుని ఆరాధన కూడా చేసుకోండి. రేపటి రోజున హనుమాన్ చాలీసా లేదా బజరంగ్ బాన్ పఠించడం కూడా మంచిదిగా భావిస్తారు. ఇక రేపటి రోజు మీ శక్తికి తగ్గట్టు ఈ దానాలు చేయవచ్చండి. పేదలకు అన్నదానం, పక్షులకు ధాన్యం వేయడం, గోవులకు పచ్చగడ్డి లేదా అరటి పండ్లు ఇవ్వడం, వృద్ధులకు లేదా అవసరమైనటువంటి వారికి వస్త్రదానం, విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయడం, ఇక కుటుంబ శాంతి కోసం తల్లిదండ్రులు, గురువులు, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. వారి ఆశీర్వాదం అనేక అడ్డంకులను తొలగిస్తుందని కూడా నమ్మకం. ఇక ప్రత్యేక జాగ్రత్త వచ్చేసి రేపటి రోజు కోపం, తొందరపాటు నిర్ణయాలు, అనవసర వాదనలు దూరంగా ఉంచండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను అందరితో కూడా పంచుకోవద్దు. ఇక రేపటి రోజున కొన్ని అంటే రేపు సోమవారం కాబట్టి మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. మీరు గతంలో చేసిన ప్రయత్నాలు, ఎదురు చూపులు, ఆశలు రేపటి రోజున కొంతమేరకు ఫలించే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. రేపటి రోజున ఊహించినటువంటి ఫోన్ కాల్ కూడా రాబోతుంది. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో భారీ మార్పులు కూడా సంభవించబోతున్నాయన్నమాట. ఒక శుభవార్త కూడా వినబోతున్నారు. ఉద్యోగానికి సంబంధించిన మంచి సమాచారం కానీ, ప్రమోషన్ లేదా కొత్త బాధ్యత, బకాయి డబ్బులు చేతికి రావడం, కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన నిర్ణయం, దూరమైనటువంటి బంధం మళ్ళీ దగ్గర కావడం, వ్యాపారంలో కొత్త అవకాశం, విద్యార్థులకు పరీక్షలకు లేదా చదువుకు సంబంధించిన మంచి వార్త, ఇవన్నీ రేపటి రోజున మీకు ప్రత్యేకంగా ఉండబోతున్నాయన్నమాట.
కొన్నిసార్లు ఒక ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు వచ్చే అవకాశం కూడా ఉంది. చూశారు కదండి కుంభరాశి వారు, రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. రేపటి రోజున మీకు ఈ విధమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయండి. రేపటి రోజున మీకు చాలా మంచిగా ఉండబోతుందన్నమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.